2019 తర్వాత 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 2024లో భారతరత్న అవార్డులను అనౌన్స్ చేశారు. అసలు ఈ భారతరత్న అవార్డులు ఎవరికి ఇస్తారు? కేవలం భారతీయులకు మాత్రమే ఇస్తారా? చనిపోయిన తర్వాత కూడా భారతరత్న ఇస్తారా? ఇప్పటి వరకు ఎంత మందికి భారతరత్న ఇచ్చారు? భారతరత్న వచ్చిన వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. భారతరత్న అంటే భారతదేశానికి రత్నం అని అర్థం. 1954వ సంవత్సరం నుంచి భారతరత్న అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొదట్లో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యంత విశేష కృషి చేసిన వ్యక్తుల్ని గుర్తించి వారికి ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డు ఇచ్చేది. 2011లో గవర్నమెంట్ కేవలం ఈ రంగాల్లో మాత్రమే కాకుండా ఏ రంగంలో అయినా విశేష కృషి చేసిన వాళ్ళకి భారతరత్న ఇవ్వాలని ప్రకటించింది. రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసిన వారికి భారతరత్న ప్రకటిస్తారు. ఈ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు 1954 జనవరి 2న ప్రకటించారు. 1954లో సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, సర్ సివి రామన్ గారికి, చక్రవర్తి రాజగోపాలాచారి గారికి మొదటి భారతరత్న లభించింది. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ భారతరత్న ఇవ్వాలని రూల్ ఏం లేదు. అండ్ ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే ఇవ్వాలనే రూల్ కూడా లేదు. భారతరత్న అందుకున్న మొదటి విదేశీయుడు పాకిస్తాన్ కు చెందిన అబ్దుల్ గఫర్ ఖాన్ అండ్ సెకండ్ పర్సన్ నెల్సన్ మండేలా. 1966 నుంచి మరణాంతరం కూడా భారతరత్న ఇవ్వడం ప్రారంభించారు. అలా చనిపోయిన తర్వాత భారతరత్న తీసుకున్న మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. తొలి మహిళ భారతరత్న అవార్డు గ్రహీత శ్రీమతి ఇందిరాగాంధీ. ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ 2014లో భారతరత్న అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇంకా భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడిగా కూడా ఆయన నిలిచారు. భారతరత్న అవార్డులకు రాష్ట్రపతి సంతకం చేసిన ఒక పత్రం, దానితో పాటు ప్రతిమను కూడా ఇస్తారు. ఇది 5.8 సెంటీమీటర్స్ లాంగ్, 4.7 సెంటీమీటర్స్ వైడ్ అండ్ 3.1 mm థిక్నెస్ ఉంటుంది. భారతరత్న అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. ప్రతిమకి ముందు వైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రం, కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. ప్రతిమ వెనుక వైపు ప్లాటినంతో చెక్కిన భారత ప్రభుత్వ చిహ్నమైన అశోక స్తంభం, కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఈ అవార్డు గ్రహీత తన పేరుకు ముందు కానీ పేరుకు వెనక కానీ భారతరత్న అని ఉపయోగించకూడదు. ఒకవేళ అవార్డు గ్రహీత బయోడేటా ఆర్ లెటర్ హెడ్ ఆర్ విజిటింగ్ కార్డ్ లో ఉపయోగించుకోవాలనుకుంటే అవార్డెడ్ బై భారతరత్న బై ప్రెసిడెంట్ ఆర్ రిసిపెంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ అని ఉపయోగించుకోవచ్చు. వివాదాలు. 1992 జనవరి 23వ తేదీన రాష్ట్రపతి కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్ కు మరణాంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్టు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలయ్యింది. 1945 ఆగస్టు 18 నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో అతనికి మరణాంతరం పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు కూడా ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు. భారతరత్న విషయంలో మరొక వివాదం. సిఎన్ఆర్ రావ్ అండ్ సచిన్ టెండూల్కర్లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్టు 2013 నవంబర్లో ప్రకటన వెలువడగానే అనేక ప్రజా ప్రయోజన వాద్యాలు వేయబడ్డాయి. టెండూల్కర్ కు వ్యతిరేకంగా వేయబడిన వాద్యంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. టెండూల్కర్ కు వ్యతిరేకంగా వేసిన మరో వాద్యంలో భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. 2013 డిసెంబర్ 4 ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌర పురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కిందికి రాదని పేర్కొంటూ వినతిని తిరస్కరించింది. మిగిలిన ఉన్నత న్యాయస్థానాలు కూడా సిఎన్ఆర్ రావ్, టెండూల్కర్లకు వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యాలను తిరస్కరించాయి. ఈ 2024లో భారత ప్రభుత్వం 5గురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. నంబర్ 1 కర్పూరి ఠాకూర్ గారు. ఈయన ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఆయనని ప్రేమగా జన్ నాయక్ అని పిలుస్తారు. నంబర్ 2 లాల్ కృష్ణ అద్వానీ గారు. ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు భారత మాజీ ఉప ప్రధాని. నంబర్ 3 పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు న్యాయవాది మరియు రాజకీయవేత్త. 1991 నుంచి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. నంబర్ 4 చౌదరి చరణ్ సింగ్ గారు. చౌదరి చరణ్ సింగ్ గారు ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా మరియు ఉత్తరప్రదేశ్ కు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నంబర్ 5 ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. భారతరత్న అవార్డు గ్రహీతలకు ఎటువంటి ప్రైజ్ మనీ ఉండదు, కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవార్డు గ్రహీతలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే ప్రయాణిస్తారో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తాయి. వారికి రాష్ట్రంలో రవాణా, వసతి మరియు బస కూడా ఏర్పాటు చేస్తాయి. భారతరత్న అవార్డులు పొందిన వారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు కూడా అందిస్తారు. ఈ పాస్పోర్ట్ వారికి ప్రత్యేక ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉపయోగించుకోవడానికి మరియు
మరియు విమానాశ్రయాల్లో విఐపి లాంజ్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అవార్డు గ్రహీతలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తారు వెనెవర్ రిక్వైర్డ్. అండ్ వీరికి జీవితకాలం పెన్షన్ కూడా అందిస్తారు. అధికారిక ప్రోటోకాల్ లిస్ట్ లో భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రొసీడెన్స్ లో వీరిది 7వ స్థానం. ఈ ప్రోటోకాల్ లిస్ట్ లో మొదటి స్థానం ప్రెసిడెంట్, 2వ స్థానంలో వైస్ ప్రెసిడెంట్, 3వ స్థానం ప్రైమ్ మినిస్టర్, 4వ స్థానం గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, 5th ఫార్మర్ ప్రెసిడెంట్స్, 5A డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, 6th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు. రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి ప్రత్యేక అతిథులుగా హాజరు కావచ్చు. ఎయిర్ ఇండియా విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. భారతరత్న అందుకున్న వారు దేశంలోనే మరణిస్తే సైనికుల గౌరవ వందనంతో ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.